పంపించేది సత్యం థియేటర్ సర్కిల్, ఇట్లా మైత్రివనం వెళ్తాం, ఇట్లా ఎస్ఆర్ఆర్ వెళ్తాం. ఇది సుబ్బయ్య హోటల్, ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్లో మన గ్యారేజ్. లోపల గేట్ లోపల రాగానే ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ సర్వీస్ సెంటర్ మన అనిల్ గారిది. ఓకే సార్, ఉంది. అది అది గూగుల్ పేకి అటాచ్ అయి ఉంటుంది. కొట్టారా? ఓకే ఓకే సరే. ఈరోజు కారు సర్వీసింగ్కి తీసుకొచ్చాను. చాలా రోజులు అయింది, కరోనా నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేయలేదు. ఈరోజు సర్వీసింగ్ ఎట్లా చేస్తారు ఏంటి మొత్తం కార్ని మొత్తం అబ్జర్వ్ చేద్దరు, కానీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. మొత్తం చెత్త చెత్తగా ఉంది. ఎప్పుడు శుభ్రంగా తెలుస్తాను కానీ సర్వీసింగ్కి. आपका नाम क्या है? सोहेल. हाँ? सोहेल सोहेल सोहेल. ये अब्बाई पेर सोहेल अंटा. तेलुगु आते हैं? नहीं, हिंदी. हिंदी. कितना साल से काम कर रहे हैं? 4 इयर्स. 4 इयर्स से 4 इयर्स एक्सपीरियंस. వీరు అనిల్ గారు. సార్ అనిలేనా ఇంకేమైనా ఫుల్ నేమ్ ఉందా? ఇక్కడ షెడ్ పేరు ఏమంటారు? సన్ ఆటో కేర్. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడిది? అమీర్పేట్ సత్యం థియేటర్, సుబ్బయ్య హోటల్ ఎదురుగుండా, ఆపోజిట్ సుబ్బయ్య హోటల్. मेरा गाड़ी क्या है? सर मेरा गाड़ी क्या? पहले क्या काम करता? पहले चेक कर लेते सस्पेंशन. क्या क्या चेक कर लेते हैं? लिंक रॉड, ब्रेक पैड, शॉक अब्जर्वर, लोहाराम, पूरा पहले ये चेक कर लेते हैं. पूरा ए टू जेड, कुछ भी प्रॉब्लम नहीं दिखना. कुछ गाड़ी सर्विस कर रहे हैं पूरा. ब्रेक पैड चेक कर रहा हूँ. पहले अभी क्या कर रहे हैं? ब्रेक पैड चेक कर. బ్రేక్ ప్యాడ్ అవి చెక్ కర్రే. బ్రేక్ ప్యాడ్ చెక్ చేస్తున్నాడంట. ఈ టైర్ కోల్నా ఈ టైర్లు ముందు ఇప్పాలి. టైర్లు ఇప్పి మొత్తం బ్రేక్ ప్యాడ్స్ అన్ని उसको क्या बोलते हैं वो? कैलिबर है. के अंदर ब्रेक पैड रहता. अच्छा, అది క్యాలిబర్ అంటారంట. దాంట్లో బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. 4 సంవత్సరాల నుంచి కారు నడుపుతున్నాను కానీ దాంట్లో ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోతో నేను చాలా మట్టుకు నేర్చుకుంటానని అనుకుంటున్నాను. ऑयल गेज कैसे है वो ऑयल?
ఆయిల్ చెక్ చేస్తున్నాడు. అట్లా తీసి చెక్ చేస్తారు. ఖరాబ్ అవుగా పాడైపోయిందంట ఆయిల్ కూడా మార్చుతాడు. कैसी है गया घर का पूरा బ్రేక్స్ పోయినాయి అంట, అరిగిపోయినాయి అంటున్నాడు. బ్రేక్స్ ఇస్తున్నాడు అనమాట. ये कैसे मालूम होता? थिकनेस से, थिकनेस डबल रहता, अच्छा थोड़ा ज़्यादा से कम है, थोड़ा चलेगा ना शरीर में आ गया. ఓకే. मोटा रहता है. ఇది థిక్నెస్ లావుగా ఉంటుందట. ఈ థిక్నెస్ ఇది తగ్గినందుకు ఇది బ్రేక్స్ అరిగినట్టు కొత్త వేసుకోవాలి. నయా దానిలో అయినా కొత్త వేసుకోవాలి. ఈ థిక్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుందట. ఇది సమానంగా వచ్చేసింది కదా దీనికి, ఇక్కడ ఇది ఇంకా థిక్నెస్ ఉంటుందట. అంటే అన్నీ చేసుకుంటేనే సర్వీసింగ్లో మనకి పర్ఫెక్ట్ ఉంటుంది కారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కారు ఎయిర్ ఫిల్టర్ కదా సార్? ఇది ఎయిర్ ఫిల్టర్ దేనికి ఉపయోగపడుతుంది సార్? పంపిస్తున్నా తొందరగా వస్తావా? సార్ ఇది దేనికి సార్ ఉపయోగం? ఇది ఇంజన్లో ఎయిర్ మొత్తం ఎయిర్ కంప్రెసర్ లాగుతుంది కదా, ఓకే. దాని ఫిల్టర్ అన్నమాట. ఓకే, అంటే అది లేకపోతే ముక్కు లాంటిది. అంతే. ఓకే. ఇది మొత్తం అది ఈ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇంజిన్లోకి. ఈ ఎయిర్ మాస్ సెన్సర్ అన్ని ప్రాబ్లం అవుతాయి. ఓకే. మొన్న మార్చాను, ఎన్నో 2 months అయింది సార్. బాగా కంపు వస్తుంది. అలా ఏం తొడలేదు కదా, ఏం చేసి చేస్తారు చూడండి మీకు పర్లేదు. ఇంత దుమ్ము ఉంటే మార్చేస్తాము, బ్లోయర్. అంటే క్లీన్ చేసే ఇచ్చేసేస్తాం. ఇది ఎయిర్ ఫిల్టర్. మన ముక్కు ఎట్లానో ఈ కార్కి ఇంజిన్కి ఈ ఎయిర్ ఫిల్టర్ అట్లా అన్నమాట. ఇది ఇక్కడ ఉంటుంది. ఇద్దరు ఒక్కడే ఉన్నాడు, ఒకరిని ఇలా పని లేదని ఊరికి పంపించా పాపం, నెల నుంచి వెళ్ళకపోతే. లేకపోతే కొంచెం తీసుకొని రండి షెడ్కి. దీంట్లో ఉంటుంది. తీసేసి బండ్లో వేసేసేయండి. ఇది కంప్రెసర్ నుంచి దీంట్లోకి వచ్చి ఇక్కడ ఈ ఫిల్టర్ అయ్యి వెళ్తుందంట. మన అనిల్ గారు మొత్తం చెప్తారు తర్వాత. రఫ్ అండ్ టఫ్ సార్. ఇక్కడ ఏసీ ఫిల్టర్ ఉంటుంది. అంటే పనులు లేక ఏసీ ఫిల్టర్ ఇది. మీరు మార్నింగ్ అయితే కాసేపు స్పెండ్ చేసేవాడు మీకు హాయిగా. అదో ఫ్రెండ్ వెళ్తుంది అమ్మాయి, కోవిడ్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఇది తల్లో పెట్టారు. ఏసీ కూడా మొత్తం ఒకసారి బ్లోయర్ కొట్టిస్తామా? ఇది ఫిల్టర్ క్లీన్ చేస్తే సరిపోయింది. సరిపోతా? లోపల ఇంకేంటి అసలు ఇంక చేయడానికి ఆప్షన్ ఉండదు అసలు మనకి. ఓకే. ఇది ఎప్పుడైతే బ్లాక్ అయిద్దో ఏసీ కూలింగ్ తగ్గిద్ది, ఎయిర్ ఫ్లో తగ్గిపోయింది. అంతేనా? మనకి కూలింగ్ అస్సలు రాలేదు అనుకుంటే తప్పదు, అప్పుడు సర్వీస్కి ఇవ్వాలి. ఏసీ మొత్తం ఓడదీస్తారు. ఎక్కడ ఉంటుంది ఏసీ? లోపల ఉంటుందా? లోపల సిస్టమ్.
మళ్ళీ మనం సర్వీస్ ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి చూసుకోవాల్సి ఉంటుంది? ఇంజన్ ఆయిల్, ఓకే, ఆయిల్ ఫిల్టర్, కూలెంట్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, ఓకే, బ్రేక్స్. కింద నట్టు బోళ్ళు అవి ఊరినియా లేవా అవి ఎట్లా తెలుస్తుంది? అవన్నీ ఏసీ చెకింగ్ జనరల్ సర్వీస్లో చెక్ చేసుకుంటాం కింద. ఎందుకంటే మనం 140, 120 కన్నా తగ్గం. అసలు లూజ్ అనేదే జరగదు. అంతేనా? అది లూజ్ ఎప్పుడంటే ఎవరన్నా ఎప్పుడన్నా ఓడదీసి మర్చిపోతే, ఓకే, లేకపోతే గతుకుల్లో పడినా అసలు గతుకుల్లో లూజ్ అవడం జరగని పని. ఓకే. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సడన్గా గతుకొస్తుంది, దాంట్లో పడి కారు ఎగురుతుంది, ఎవరైనా నటుబోళ్ళు లేవు ఊడతాయా? షాకప్ జర్లు బెండ్ అయిపోవటం, అలైన్మెంట్ అవుట్ అయిపోయింది. ఓకే, అలైన్మెంట్ అవుట్ అయిపోయింది అంటే టైర్లు వెళ్ళిపోతాయి. ఇంకా ఓకే, ఎప్పుడు అలైన్మెంట్ చూసుకుంటా ఉన్నాం. ఎవరి సర్వీసింగ్ ఒకసారి అలైన్మెంట్ చేసుకుంటే టెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందో వాళ్ళు మనకి చెప్తారు. చెప్పినప్పుడు అలైన్మెంట్ మళ్ళీ ఒకసారి ఆ పార్ట్ ఒక్కటి ఒకటి చెక్ చేసుకుంటాం. కింద జాకప్ అంతా కూడా దాంట్లోనే తెలిసిపోతుంది. మొత్తం దాంట్లో తెలుసుకోవాలి. ఓకే. ఇది ప్రాపర్ ఎక్కడ సార్? మాది చీరాల దగ్గర సార్. ఇది ఎన్నాళ్ళైన్ నేర్చుకుని? 20 years. 20 years. ఓకే, 20 years నుంచి ఇక్కడేనా? ఇదే వర్క్ షాప్. ఓకే. రోజుకి ఎన్ని చేస్తూ ఉంటారు? రోజు ఒక 4-5 days. ఓకే. అదే మొన్న చేయించాను పెయింట్ది, అప్పుడు నుంచి నాకు మీ దగ్గరే చేయించాలని ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడు షోరూంలో చేయించేవాడిని, ఇంకా షోరూమ్ మానేసి ఇంకా మీ దగ్గరే. నేను ఇప్పటికి 2 సార్లు తిరిగా. ఇప్పుడు ఆయిల్లో గేజ్ థిక్నెస్ పోయింది, హార్డ్ అయిపోయింది ఆయిల్. ఓకే, హార్డ్ అయిపోయిన వల్ల ప్రాబ్లం, ఇంజిన్ లైఫ్ తగ్గిపోయింది, రింగ్స్ వదిలేస్తాయి, ఆయిల్ లోపల పట్టడం, అప్పుడు స్మోక్ వచ్చేస్తుంది. కొన్ని బళ్ళు ఎనక స్మోక్ వస్తాయి, ఇంజిన్లు పోయి ఉంటాయి కదా. ఓకే, మన బండి కూడా అదే స్టేజ్ అయిపోయింది. అచ్చా. ఏంటంటే ఎవ్రీ 6 months మాక్సిమం 1 yearకి సర్వీస్ అవ్వాలి బండి కంపల్సరీ. ఇప్పుడు మన వెహికల్లో ఉంది గేజ్ ఎంత తక్కువ ఉందో. అంటే ఎక్కడ వరకు ఉండాలి? ఇక్కడ వరకు ఉండాల్సిన ఆయిల్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకే, అంటే అది అంటే ఆవిరి అయిపోయిందా? అంటే కాలిపోతుంది. అది ఓకే. ఆయిల్ కంపల్సరీ ఇక్కడికి చూసుకోవాలి, ఏడుకుండాలి కంపల్సరీ. ఓకే. అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇదిగోండి ఫస్ట్ గేజ్ బాబా, అదిగోండి ఈ డాడ్ బిలో ఇంకొంచెం రోజులు తిరుగుతుంటే లోపల చెక్ లైట్ వచ్చేసింది మీకు. ఓకే, ఆయిల్ లైట్ చూపిస్తూ ఉంటుంది, బ్లింక్ అవుతుంటుంది ఆయిల్ లైట్. ఆల్రెడీ లైట్ ఏదో చూపిస్తుంది, ఎర్ర లైట్. అవన్నీ రావకూడదు. ఈ ఆయిల్ ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు మన ఇంజిన్ మొత్తం ఆయిల్ లేట్ అయిపోయింది కదా. ఓకే, ఇది పోసామనుకోండి, ఇది పోసి ఒక 5 to 10 minutes రన్ చేస్తే ఓకే, ఆ లోపల ఈ బ్లాక్ ఇష్ అయిపోయింది కదా. ఓకే, మొత్తం ఇంజిన్ లోపల ఏదైనా స్లడ్జ్ పట్టి ఉంటే క్లీన్ అయిపోయచ్చు, మొత్తం ఇంజిన్ ఆయిల్తో పాటు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే, ఫ్రెష్గా మళ్ళీ ఇంజిన్ ఫ్రెష్గా ఉన్నది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. ఎప్పుడన్నా ఏదైనా వెహికల్స్ ఇలా లేట్ అయినప్పుడు ఇది ఫ్రెష్ పోసేస్తాం. ఓకే, మొత్తం లోపల కడిగేసినట్టు. మన బైకుల్లో డీజిల్ పోతుంటారు మెకానిక్, ఓకే, 1 లీటర్ డీజిల్ పోసి జస్ట్ ఒక అలా స్టార్ట్ చేసి ఆపేసి తీసేస్తాం. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు టెక్నాలజీ అంటే ఆయిల్ తీయకుండానే పోయాలా? ఆయిల్ తీయకూడదు, దాంతో పాటు రన్ అయిపోయింది. ఓకే, ఓకే, ఒక 5 minutes స్టార్టింగ్లో పెడతాం బండి. ఓకే. మనం కార్లు నడుపుతున్నాం కానీ దాని మెయింటెనెన్స్ ఎట్లా అన్నది కరెక్ట్గా మనకి చేసుకోలేకపోతున్నాం మనం. అది ఫిల్టర్ అవసరం ఏంటంటే ఏదో నడిపేస్తున్నాము వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు అనిల్ గారు చెప్పారు చూశారు కదా, అది మనకి ఎప్పుడైనా మర్చిపోయి మన దగ్గర ఒకవేళ ఇంజిన్ సర్వీసింగ్లో మనం ఏమన్నా ఇదైనప్పుడు ఆ ఆయిల్ ఏదైతే ఇప్పుడు అనిల్ గారు చూపించినట్టుగా అది బ్లాక్ అయిపోయి థిక్నెస్ ఎక్కువ అయిపోయినందుకు ఇది దాంట్లో యూజ్ చేస్తే మొత్తం ఫ్రెష్ అయిపోతుందట. ఇది పోసారు, దాంట్లో పోసినందుకు అప్పుడు ఒక 5 minutes ఇంజిన్ నడిపించమంటున్నారు. నడిచిన తర్వాత అది అప్పుడు ఆయిల్
ఓపెన్ చేస్తారు అన్నమాట. ఓపెన్ చేసి అది మొత్తం తీస్తారు. ప్లస్ నాకు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైట్లు నేను లాంగ్ పడతలేదు ఎందుకు అనుకున్నాను. నాకు డ్రైవింగ్ సీట్ పక్కనే ఉంది. నేను అది ఇప్పుడు వరకు చూసుకోక ఇక్కడ చిన్న బటన్, ఈ చిన్న బటను ఇది అడ్జస్ట్మెంట్ అంట. ఇది యాక్చువల్లీ పైకి కిందకి 0 పాయింట్ నుంచి ఇట్లా 3 పాయింట్స్ వరకు ఉన్నాయి. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ షార్ట్ అంటే దూరంగాని దగ్గరగా కూడా ఈ లైట్స్ పడతాయట. ఇది నాకు అలా ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియదు. దగ్గరగా ఆల్టో 800 నడిపాను. నెక్స్ట్ ఇప్పుడు I10 తీసుకుని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఆ లైట్ అడ్జస్ట్మెంట్ నాకు తెలియదు. అంటే చాలామంది 100కి నాలాంటి వాళ్ళు ఉంటారేమో తెలియని వాళ్ళు, అందు గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ బటన్ కూడా వచ్చినందుకు కారణం ఏంటంటే ఇక్కడ రెడ్డిష్ లైట్ వెలుగుతుంది కదా కిందది, అది రన్నింగ్లో కూడా ఒక్కొక్కసారి కంటిన్యూ వెలుగుతుంది. దానివల్ల కూడా కారణం ఏంటంటే ఆయిల్ అయిపోయినా, ఫిల్టర్స్ పోయినా, ఇంజిన్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లైట్ వెలుగుతుందట. అదొకటి. ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, చూద్దాం. కానీ అనిల్ గారిని నేను ఒక్కసారి కలిశాను. నాది ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయింది. ఈ బ్యాక్లో చిన్న యాక్సిడెంట్ అయితే షోరూంలో దానికి 10,000 అడిగారు. చాలా సింపుల్గా, అది యాక్చువల్లీ మంది కాదు, మిస్టేక్. అతనే కట్టాడు, గుద్దిన అతనే మనకి కట్టాడు. ఇది ఎంత పెయింటింగ్ కూడా ఎంత బాగా చేశారంటే ఇదంతా డ్యామేజ్ అయినప్పుడు చాలా పెయింటింగ్ కూడా అస్సలు ఎక్కడ కూడా అప్పటికీ కూడా ఎక్కడ తెలుస్తలేదు అన్నమాట. అంత బాగా చేశారు. తర్వాత నుంచి కూడా ఇక్కడ నేను చాలా ఇక్కడే చేయించుకోవాలి అంటే ఒక టాలెంట్ పర్సన్ దగ్గర వర్క్ చేయించుకుంటే మనకి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట. అక్కడ పెయింటింగ్ చేసిన అతను లంచ్కి వెళ్ళాడు. అతను వచ్చాక కూడా అతను కూడా చూపిస్తాను. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశాడు ఆ రోజు, చాలా బాగా చేశాడు. ఆయిల్ ఓపెన్ చేస్తానికి రెడీ చేస్తున్నారు. ఇది వెహికల్ డ్యామేజ్ అయింది ఒకసారి. ఎక్కడ సార్? ఫ్రేమ్ ఇదిపోయింది. నెక్స్ట్ టైం నేను మార్చుకోవాలి ఫ్రేమ్ మొత్తం. ఓకే. దేని సార్ అది? ఈ మన రేడియేటర్ ఫ్రంట్ ప్యానల్, ఓకే, టై ప్యానల్ అది. ఓకే. రేడియేటర్, ఏసీ కండెన్సర్ మొత్తం దానికి ఫిట్ అయ్యి ఉంటాయి. ఓకే. అంత లైవ్ లేదా? ఇది స్ట్రైట్ ఉంటుంది, ఇది ఫైబర్. ఓకే. ఇది ఎప్పుడో తగిలింది మీ కింద. అవును, ఇరిగిపోయింది. అది ఇరిగిపోయింది. అది ఓకే. ఇప్పుడు వేసేద్దామా? అది ఇవాళ ఒక రోజు పని. ఓకే. ఎప్పుడన్నా 1 డే పెట్టుకోవాలి, ఎందుకంటే టోటల్లీ మొత్తం ఓడదీయాలి ఫ్రంట్. అంటే ఇప్పుడు అర్జెంట్ లేదా? అర్జెంటే లేదు, ఇది ఎప్పుడో ఇరిగింది. మీకు మీరు చూసాం కాబట్టి చెప్తున్నా మీకు. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి టైం చూసుకున్నప్పుడు అది ఒక. ఓకే. అంటే స్ట్రైట్ ఉంటుంది అది. యాక్చువల్లీ కొన్ని చోట్ల మనం రోడ్ అంతా బాగుంటుంది, ఎక్కడో సడన్గా గుంట వస్తుంది. ఆ గుంటలో మనకి రాజమండ్రి నుంచి నడువలు వస్తుంటే గుంటలో పడింది. ఆ రోజే అనుకున్నాను మొత్తానికి చాలా బాగున్న రోడ్డు, సడన్లీ ఒక గుంట వచ్చిందన్నమాట. అప్పటికే 100 స్పీడ్లో ఉన్నాను, కంట్రోల్ చేయలేకపోయా. అప్పుడు జరిగి ఉంటుంది నాకు తెలిసింది. ఇంజిన్లో నుంచి ఆయిల్ ఓపెన్ చేస్తున్నారు.
2 months అయింది పోయి. హలో, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఎంత కిందకు ఉందో చూసారా? ట్యాంక్, ఆయిల్ ట్యాంక్ దాని పక్కదే డ్యామేజ్ అయింది. అది కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. మనం డ్రైవింగ్ చేసినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే కింద మనం వెళ్ళేటప్పుడు నాకు అది చాలాసార్లు తగిలింది సార్ గ్రౌండ్కి. మనం వెళ్ళే స్పీడ్ బ్రేకర్ అది నాకు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ మొత్తం విరిగిపోయింది. మీరు ఇక్కడ వీడియో చూసుకుంటే ఇది మొత్తం టోటల్ ఇది ఫ్రంట్ ఓపెన్ చేసాం, బాగా క్లారిటీ ఉంటుంది. అదే ఈ ప్యానల్స్ మొత్తం ఖాళీ ఉంటే చేసేద్దాం. ఇవాళ స్పేర్ అవైలబుల్ ఉండదు. అదే అది ముందే ఒకరోజు కనుక్కొని ఓవర్ తీసేస్తారు. ఎందుకంటే అది ఓవర్ చేసామంటే బండి మూవ్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, ఆయిల్ చూసారు కదా ఎంత తిక్కుగా వస్తుంది. ఇంకో డబ్బా పోస్తారా? అవసరం లేదా? అది ఇంజిన్ ఇంకా బాగా క్లియర్ అవుతుంది కదా, ఇంకో డబ్బా పోతారంటే వద్దంటారు. అలా పోయకూడదట. ఓన్లీ దానికి ఒక లెక్క ఉంటుంది. బ్లాక్గా వచ్చినా కూడా ఇంకా అంతే. అంటే అందుకే మనము ఎవ్రీ 6 monthsకో 3 monthsకో మనం సర్వీస్ 10 kilometers సార్ మినిమం 10,000 kilometers 10,000 లేదంటే 6 months 6,000 కానీ 6 months to 8 months. ఓకే, కంపల్సరీ 6 వాడకపోయినా 6 monthsకి కానీ 8 monthsకి కానీ లేకపోతే 10,000 kilometers కానీ కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నేను కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేయలేదు. ఏం తిరగలేదు కదా అని. కానీ అలా కాదట లెక్క. యాక్చువల్ చూశారు కదా, ఎంత థిక్నెస్ వచ్చే వరకు కూడా కారు నడపకూడదు. ఎంత థిక్నెస్ అయిపోయింది చూసారా ఆయిల్. అంటే నా మిస్టేకే ఇది. కరోనా టైంలో బండి తిరగలేదు కదా అనే ఉద్దేశంతో మనం చేయించలేదు. కానీ గ్రీజ్లా తయారైంది ఆయిల్ థిక్గా. ఇట్లా అవ్వకూడదట. మీరు కూడా జాగ్రత్త తీసుకోండి. కారు నడుస్తుంది కదా అని మనం కారు నడిపేస్తున్నాం. కానీ ఎవ్రీ 6 months ఆర్ 3 monthsకి మనం ఆయిల్ చేంజ్ చేసుకుని మొత్తం ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఏం ప్రాబ్లం లేదు కదా అని నేను కార్ని మొత్తం నడిపాను. కానీ అది తప్పు. అదేంటంటే ఆయిల్ అంత థిక్గా అయ్యే వరకు కూడా ఎప్పుడు ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు వేరే 2 liters ఆయిల్ పోసి దాన్ని మళ్ళీ ఫ్రెష్ చేసి 5 minutes మళ్ళీ తీసేస్తారు. ఆ తర్వాత కొత్త ఆయిల్ వేస్తారు. ఇప్పుడు కొత్త ఆయిల్ 2 liters పోస్తున్నారు దాంట్లో.
5 minutes అలా వదిలేస్తే మొత్తం లోపల ఉన్నదంతా మళ్ళీ తీసేస్తారు. అది నా మిస్టేక్ వల్ల జరిగింది. అది ఇట్లా ఇప్పుడు కూడా ఎవరు జరగకుండా చూసుకోండి. అంతా బాగుంది కదా, నడుస్తుంది కదా అని మనం నడిపాము, కానీ దానివలన మొత్తం ఇంజిన్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు ఆగుంటే, ఇంకొక నెల 2 నెలలు ఆగుంటే మొత్తం ఇంజినే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి. కారు మైలేజ్ రావాలంటే ఏం చేయాలి సార్? మైలేజ్ రావాలంటే మెయిన్ సర్వీస్ వల్ల మైలేజ్, ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా చేంజింగ్ ఉండాలి, ప్లగ్స్ ఆయిల్ ఫిల్టర్ అన్ని కరెక్ట్గా ఉండాలి. ఓకే, సర్వీస్ టు సర్వీస్ ఉంటే మైలేజ్ ఈ బండి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. మీకు దీనివల్ల ఇంజిన్ ఆయిల్ వల్ల మైలేజ్ కూడా పడిపోతుంది. ఓకే, ఇంజిన్ థిక్నెస్ అయిపోతుంది కదా. అంతేగాని మైలేజ్ వస్తానికి ఏం సెట్టింగ్స్ ఏమి ఉండవు. దీనికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ సెట్టింగ్స్ ఏమి ఉండవు. ప్లగ్స్ ఆయిల్ ఫిల్టర్ వేసినప్పుడు కరెక్ట్గా చూసుకుంటే చాలు. అంతే, మైలేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మన డ్రైవింగ్ మెయిన్. ఓకే, కంపెనీ ఓడిచ్చిన దానికన్నా మనం మైలేజ్ పెంచలేమా? పెంచలేదు. ఎందు గురించి అని? కంపెనీ లాస్ట్ మైలేజ్ ఇస్తుంది. మనం ఇంకేమైనా టెక్నాలజీ టెక్నాలజీ డ్రైవింగ్ మీద ఉంటుంది. అంతేనా? డ్రైవింగ్లో పెంచుకోవచ్చు. అంటే స్లోగా వెళ్ళాలా, స్పీడ్గా వెళ్ళాలి? అంటే 80 స్పీడ్, గేర్ టు గేర్ చేంజింగ్. ఓకే, అది మన డ్రైవింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కానీ. ఓకే. ఇది కొంతమంది స్పీడ్ వెళ్ళిపోతుంటారు, 120 వెళ్ళిపోతారు, బ్రేక్ కొడతారు, మళ్ళీ 120 వెళ్తారు, బ్రేక్. నార్మల్గా యావరేజ్ 80, 90 అలా అయితే మైలేజ్ ఇంక్రీజ్ ఉంటుంది. ఓకే, మినిమం స్పీడ్ 80 పెంచుకోండి. 80, 90 కాదు మన రూల్స్. అంటే మెయిన్ బ్రేక్ క్లచ్ ఎక్కువ యూజ్ చేయకుండా యావరేజ్ అయితే మైలేజ్ వస్తుంది. ఇందాక ఆయిల్ పోసాం కదా, అది మళ్ళీ తీసుకు ఇటు కూర్చోండి. ఆ స్టూల్ వేసుకోండి సార్, ఆ స్టూల్ తీసుకోండి. క్లియర్ కనుక ఇందాక ఆయిల్ తీసింది మళ్ళీ తీస్తున్నారు ఇప్పుడు. అది దేని గురించి అంటే, అది మనం ఇన్నాళ్ళు వాడకుండా అది అంత థిక్నెస్ ఉన్నందుకు లోపల ఇంజిన్లో తీసుకుంటుంది. ఇట్లా పల్స్గా రావాలి, అందులో గ్రీజ్లో వచ్చింది. सर थोड़ा बाहर आ जा. हाँ क्या हो गया? चलो मैं हाँ जा. అది సీట్ मेरा सीट कब बना था? अरे ये एक ही सीट तो लगा, फिर से लगा सीट को लगा, చేసాను. सीट निकाल के लगा भी. चलो, कैसे भी बाहर भी करना है ना, वो पैसा आपके दे देते क्या है. खोल देना, खोल के कर लेना. बहुत बहुत दिन से ऐसे है. ठीक है. మొత్తం ఆయిల్ వచ్చింది. हाँ मतलब ఆయిల్ ఫిల్టర్ కూడా కింద ఉంటుంది.
ఆయిల్ ఫిల్టర్ ఇది. ఇప్పుడు తీసేది ఆయిల్ ఫిల్టర్ అది. ఆయిల్ ఫిల్టర్ సార్. దానికి కవర్ ఏమి ఉండదు సార్, అంతేనది? అంతే ఉంటుంది. ఓకే. మన డ్రైవింగ్లో ఇవన్నీ బయటికి ఎక్కడ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. అమ్మో ఈ ఉంటే కింద తగ్గుతుంది. తప్పలేదు. ఆయిల్ ఫిల్టర్. హలో ఏంటి ఎక్కడ ఢిల్లీలో? హైదరాబాద్ 10 ఇంకా బస్సు ఎక్కువ వస్తానంటే అమీర్పేటకి వచ్చేసేసి అక్కడ వాడు చెప్తాడు అమీర్పేట ఏ ఏరియా ఉందో. ఇక్కడ మన తెలంగాణ టూరిజం బట్టి అనుకుంటా. తెలంగాణ టూరిజం అంటే మన సీఎం క్యాంప్ ఆఫీస్ ఓకే. అది చూసారా ఇందాక ఆయిల్కి ఇప్పుడు ఆయిల్కి. నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మనం బ్రేక్ వేస్తాం కదా, బ్రేక్ వేసినప్పుడు అంటే బ్రేక్లో ఫస్ట్ దేనికి పడుతుంది? డిస్క్ మీద ఫస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఏది ఫ్రంట్ బ్రేక్? ఫ్రంట్ మీద కంట్రోల్ ఉంటుంది. బ్యాక్ ఓన్లీ కంట్రోల్కి బ్రేక్స్ ఇచ్చేది. ఓకే. ఫ్రంటే ఎక్కువ ఆప్షన్ ఉంటుంది ఆగటానికి. అంటే రెండు బ్రేకులు ఉంటాయి, ఒకేసారి పడతాయి. కానీ ఫస్ట్ పట్టుకునేది ఇది మనం సడన్ బ్రేక్ కూడా బండి స్కిడ్ అయ్యి అలా జారి వెళ్ళిపోయింది కదా. ఓకే. ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ పడుతుంటుంది. మీకు ఏబిఎస్ ఉంది కాబట్టి ఇంకా తొందరగా కంట్రోల్ ఉంటుంది. ఏబిఎస్ బండి కాదు, ఏబిఎస్ వెహికల్ ఇది. ఏబిఎస్ అంటే బ్రేక్ సిస్టమ్ ఉంది. అంటే మీరు స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ పెడల్ కొట్టేటప్పుడు బ్రేక్ పెడల్ ఇలా వైబ్రేట్ అవుతుంది, గమనించారు ఎప్పుడన్నా? ఓకే. అదే ఏబిఎస్. ఓకే. పట్టి వదిలేస్తుంది. విత్ ఇన్ సెకండ్లో పట్టి వదిలేస్తుంది. మనం బ్రేక్ ఇలా కొడితే తొందరగా కంట్రోల్ వచ్చింది అనుకుంటాం కదా మాన్యువల్. ఏబిఎస్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. ఓకే. నువ్వు బ్రేక్ కొట్టినా కూడా అది సెకండ్ ఆ సిస్టమ్లో వదిలి పట్టేసేస్తుంది. త్వరగా కంట్రోల్ వస్తుంది. ఎంత స్పీడ్లో వెళ్ళినా ఏబిఎస్ ఉన్నది సేఫ్ అది. సేఫ్ అది. ఓకే. कूलेंट निकाल के कूलेंट भी डाल दो सर. हाँ ब्रेक पैड डाल दो. ఏం చేస్తుంది? कूलेंट తీసేస్తారు. क्या खोला? कूलेंट कूलेंट वो कूलेंट है. अच्छा. ये पूरा क्या अभी नया डालता? हाँ नया डाल. अच्छा. ये यूज़ नहीं होता? वेस्ट हो गया वो पानी है ना खाली. नया डाल. अच्छा. उसका यूज़ पर्पस क्या है?
कूलेंट के लिए कंपलसरी होना पर्पस क्या है? कूलेंट का पर्पस क्या? वो इंजन को ठंडा रखता है, इंजन को कूलिंग रखता है। कूलिंग रहता है उसमें। కూలెంట్ వలన కూలెంట్ వాటర్ పానీ అయినా కూలెంట్ వాటర్ వలన మనకి అది ఇంజిన్ని ఎప్పుడు కూడా కూల్గా ఉండిస్తుందట, అంటే హీట్ ఎక్కకుండా ఎప్పుడు కూల్గా ఉండిస్తుందట. అది కూడా చేంజ్ చేస్తున్నారు కూలెంట్. కింద నుంచి కారుతుంది కదా. ఇది కూడా ఫ్రెష్గా మళ్ళీ చేస్తారు. ये क्या है? कूलेंट बॉक्स कंटेनर, कूलेंट कंटेनर। अच्छा, ये इसमें से निकल रहा है? हाँ, इसमें कम हो गया ना तो इसमें से ले लेता है। अच्छा, ये दोनों अभी ఖాళీ हो रहा है. ఇప్పుడు దీంట్లోంచి దీంట్లోకి వెళ్తుంది. ఈ రెండు కూడా ఖాళీ అవుతున్నాయి మాకు. కారులో మనం ఏమనుకుంటామంటే వాడతలేదు కదా, పక్కన ఉన్నాం కదా, మనకి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఆయిల్ మార్చే పనే ఉంది. నేను అట్లా అనుకునే ఇన్నాళ్ళు నేను దాన్ని పక్కన పెట్టేశాను. పెడతాం వలన అది మొత్తం చూశారు కదా, ఆ ఆయిల్ గ్రీజులా తయారైంది. అలాగే కూలెంట్ మాట ఇది. ఇది కూలెంట్ కన్నా ఇది ఇది కూలెంట్ది. ఇది వేస్తున్నారు. మళ్ళీ ఒక 2 మంత్స్కో 3 మంత్స్కి ఒకసారి వచ్చి మళ్ళీ సర్వీస్ చేసుకోమంటున్నారు. చేసుకుంటే ఇంజిన్ బాగుంటుంది అంటున్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా చేంజ్ చేస్తే, అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి నాకు అగైన్ ఈ కానించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ఇంకా ఉంటుంది. किधर है वो? अंदर है पूरा से निकालो मेरे। मैं खाली हाथ लगाओ, खाली हाथ लगाओ देख. अच्छा, उधर है. అక్కడ దాని కూలెంట్కి సంబంధించిన ఇది ఉంది, వాళ్ళు అక్కడ పనిచేశారు. అంటే ప్రతి సిస్టమ్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే వెహికల్ లైఫ్ కూడా చాలా రోజులు ఉంటుంది. फुल टाइट कर लिया वो. अभी ये डाल देना कूलेंट వేస్తున్నాడు. वो खाली पानी जैसे आ गया, ये ग्रीन है. आप कहते कब डाले थे? अच्छा, व्हीकल के साथ है. हाँ, तो फिर आप चेंज करें ना. अच्छा अच्छा, कंपलसरी डालना है. ఓకే. तो మనం ये కార్ पूरा- తీసుకున్నప్పుడు కార్తో పాటు అప్పుడు మనం సర్వీస్లో వచ్చింది, అది ఓన్లీ వాటర్ లాగా వచ్చినాయి బయట. ఇప్పుడు తీసేసినప్పుడు ఇప్పుడు అది చూడండి గ్రీన్ కలర్లో ఉంది.
ये 1 लीटर का है? हाँ 1 लीटर। मरी कूलेंट చెప్పేసి అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ పేర్లు చేసేస్తా. అలా సార్ మా అమ్మకి एक बार ट्रायल मारो बोलो. ठीक है हाँ ठीक है। ओके ये మీరు అది ఒక రోజు పెట్టుకొని చేసి अभी क्या डालो उसमें? पानी डाला। नॉर्मल पानी? हाँ नॉर्मल। अच्छा बोर का नहीं डालना इसमें। हम्म? बोर का पानी नहीं डालना। बोर अच्छा बोर का पानी नहीं डालना। मंजीरा डालना। अच्छा मंजीरा बस होता? नहीं अभी इसमें पानी डालना 1 लीटर कूलेंट डाल के बाकी का थोड़ा पानी। अच्छा पानी कितना लगता? 2-3 लीटर जाता कूलेंट छोड़ के। ఓకే కూలెంట్ 1 లీటర్ వేసిన తర్వాత 2-3 లీటర్లు ఇది నీళ్లు పోయాలి. बढ़िया था। बस है? बस गाड़ी स्टार्ट करने के बाद थोड़ा इंजन में आता हो। अच्छा स्टार्ट करने के बाद में डालना। अच्छा మళ్ళీ మనం స్టార్ట్ చేసాక అప్పుడు ఇంజిన్లోకి వెళ్తుందట. ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ పోస్తాను. రైట్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకా ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ కిतना डाल रहे हैं? 3.5 3.5 లీటర్లు ఆయిల్ వేస్తున్నాడు. उतना 3.5 बस है. बस है इतना ही कैपेसिटी है। 3.5 అంట ఆయిల్ దాంట్లో కెపాసిటీ ఇంజిన్లో. ఈ ఆయిల్ ఎలాగుందో మన ఆయిల్ ఇప్పుడు ఇంజిన్లో తీసిన తర్వాత ఎట్లా ఉందో చూడండి. అది డీజిల్ లాగా అయ్యింది. అంటే ఇట్లా ఉండాలన్నమాట ఆయిల్ బయటకు రేపు మనం వాడిన తర్వాత కూడా. बस है? बस गाड़ी स्टार्ट करने के बाद और ये फिल्टर में जाता अच्छा जब बाद में जाता। अच्छा మళ్ళీ మనం ఇంజిన్ స్టార్ట్ చేసాక అప్పుడు దాంట్లోకి వెళ్తుందంట. అప్పుడు మళ్ళీ వేస్తాం. ब्रेक फिटिंग कर रहे हैं. वो पुराना ब्रेक ये ब्रेक एक बार दिखा दो. ये పాత బ్రేక్లు ఇందాక తీసినవి అవి చూసారా? దానికి దీనికి ఎంత అరుగుదల వచ్చిందో. అంటే దానికి దీనికి కూడా చాలా తేడా ఉంది థిక్నెస్లో. ఇది మాట అందు గురించి బ్రేక్స్ కూడా మనం మార్చుకుంటూ ఉంది. థ్యాంక్ యూ.
ब्रेक लगी इट साइड ब्रेक लाइक अट साइड ब्रेक రెండో సైడ్ బ్రేక్ వేస్తుంది.
కళ్యాణ ఇది చాలా రోజులు అయింది కదా ఎక్కి తను కొద్దిగా పేపర్ కొడుతున్నాడు. బ్రేక్స్ మొత్తం అయిపోయిందంట వర్క్. మొత్తం ఒకసారి వీల్స్ అన్నీ చెక్ చేసి మొత్తం స్టార్ట్ చేసి కారు చూస్తాను. ఒకసారి రౌండ్ వేసి చూస్తారా? ఒకసారి రౌండ్ చెక్ చేస్తాను, తీసుకెళ్తున్నాను. ఎలా ఉన్నాయి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకసారి చూసి వస్తాడు. ట్రయల్కి వెళ్ళి వచ్చింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? ఇంకేం చేంజ్ చేయవలసింది ఏం లేదు. ఏంటి సార్? సర్వీసింగ్ వెళ్తుంది సార్, వాష్ సర్వీస్. ఇంకేం అవసరం లేదుగా ప్రజెంట్ అవుతుంది.